అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి. మిగిలిన అన్నంలో గుడ్డు పోసి చేశారంటే అద్దరిపోతుంది టేస్ట్ మాత్రం. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చేసుకోవచ్చు, సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్కైనా చేసుకోవచ్చు. మిగిలిపోయిన అన్నాన్ని ఈ విధంగా చేసి పెట్టారంటే ఇష్టపడి తింటారు. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. ఇక్కడ నాకు 2 కప్పుల దాకా అన్నం మిగిలిపోయిందండి. రాత్రి అన్నము పారేయకుండా ఈ విధంగా ఏదో ఒకటి చేసి పెట్టారంటే ఇష్టపడి తింటారు. పడేసే బదులు ఈ విధంగా చేయండి. చాలా వరకు రాత్రి మిగిలిన అన్నాన్ని పడేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఈ రెసిపీ చాలా యూస్ఫుల్ అవుతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కోసం నేను ఒక 4 గుడ్లని కొట్టి పెట్టుకున్నానండి. కొట్టి పెట్టుకున్న ఈ గుడ్లని అన్నంలో పోసుకుందాం. ఇక్కడ వచ్చేసి 2 కప్పులకి నేను 4 గుడ్లు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే 3 గుడ్లు కూడా వేసుకోవచ్చు. మేము కొంచెం గుడ్లని ఎక్కువగా తింటాం కాబట్టి ఒక 4 దాకా పోసుకున్నాను. ఈ రెసిపీకి అయితే 3 గుడ్లు అయితే సరిపోతుంది. ఇలా గుడ్లు పోసుకున్న తర్వాత ఒక మిక్సర్ తీసుకొని బాగా కలపండి. అన్నంలో అంతా కలిసే విధంగా బాగా అంతా కలుపుకోవాలి. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి స్నాక్స్ రెసిపీలు, బ్రేక్ఫాస్ట్ రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. అవి కూడా చూసి చేసుకొని తినండి. చాలా ఈజీగా చూపిస్తున్నాను. కొత్త బ్రేక్ఫాస్ట్ రెసిపీలు అంతా చూపిస్తున్నాను. స్నాక్స్ రెసిపీస్ చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఇలా కలిపెట్టుకున్న తర్వాత ఇందులోకి మిగతావన్నీ వేసుకుందాం. సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయను వేసుకోవాలి. సన్నగా తరిగిన ఒక టమాటాను వేసుకోవాలి. సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర ఆకు కూడా వేసుకోవాలి. రుచికి తగ్గ ఉప్పు వేసుకోండి. కారం ఒక 1/4 టీ స్పూన్ వేసుకోండి. మీకు కారం ఇష్టం లేదంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. ఈ ప్లేస్లో ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు పొడి వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోవాలి. ఈ రెసిపీ కొంచెం టేస్ట్ ఎక్కువ ఇచ్చేదానికి చాట్ మసాలా ఒక 1/4 టీ స్పూన్ వేసుకోండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. చాట్ మసాలా వేయటం వలన టేస్ట్ అనేది ఇంకా ఎత్తిస్తుంది. చాలా బాగుంటుంది తినేటప్పుడు. రాత్రి మిగిలిన అన్నంతోనే కాకుండా ఎక్స్ట్రాగా మిగిలిన అన్నంతో కూడా ఇది చేసుకోవచ్చండి. ఈ రెసిపీలు ఒకసారి చేసి పెట్టారంటే మళ్ళీ అడిగి చేపించుకుంటారు. అంత రుచికరంగా ఉంటుంది. పిల్లలైతే మరీ ఇష్టపడి తింటారు. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. గుడ్లతో ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలాగ డిఫరెంట్గా చేసి పెట్టారంటే, వెరైటీగా చేసి పెట్టారంటే తప్పకుండా తింటారు. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనము ఆమ్లెట్ లాగా వేసుకుందాము. దానికోసం ఒక స్టవ్ మీద ఒక తవా ఫ్రై పెట్టుకొని అందులోకి నూనె రాసుకోండి. ఇక్కడ నూనె ప్లేస్లో బటర్నైనా యూజ్ చేసుకోవచ్చు, వెన్నతో అయినా చేసుకోవచ్చు. టేస్ట్ ఇంకా బాగా ఎత్తిస్తుంది. పెనం వేడయ్యాక ఒక గరిటె నిండా గుడ్డు మిశ్రమం తీసుకొని ఈ విధంగా పోసుకోవాలండి. చిన్న సైజులో ఈ విధంగా చిన్నగా ఆమ్లెట్ లాగా చేసి పెట్టారంటే బాగుంటుంది. లేదంటే మీరు ఒకేసారి మొత్తం పోసుకొని కూడా మీరు కట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. కొంచెం పైనంతా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ అంతా చల్లుకోవాలి. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది. సమయం లేనప్పుడు అన్నం ఈ విధంగా మిగిలినప్పుడు ఈ విధంగా చేసి పెట్టి చూడండి. మీకే తెలుస్తుంది ఎలా ఉంటుందనేది. 2-3 నిమిషాల తర్వాత 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. మరొక 2 నిమిషాలు కాల్చుకుంటే సరిపోతుంది. మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఇందులోకి ఎలాంటి సాసులు కానీ చట్నీలు కానీ అవసరం లేదు, అలాగే తినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి వీడియోలు నేను మీకు చేసి చూపిస్తాను. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమైనా డౌట్ ఉన్నట్టయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.